ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. మీరందరూ కూడా ఈ రాత్రంతా కూడా శివనామ స్మరణలో చక్కగా జాగరణ చేసుకుందామని చెప్పి మనకు శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారైతే ఈరోజు సందేశంలో ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ ఈ ఒక్క మంత్రం అద్భుతాన్ని చేసే ఒక్క మాట అమ్మ, అయితే నువ్వు చక్కగా జాగ్రత్తగా విన్నావు అంటే కనుక శివయ్య అనుగ్రహం అనేది ఒక మాట నీకు కేవలం 33 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు కోరింది మీకు నెరవేరుతుంది, మీరు కోరింది మీ ముందు ఉంటుంది. నాకు తెలిసిన వాళ్లకు ఉద్యోగం పోయిందండి ఫ్రెండ్స్, కేవలం 2 గంటల్లోనే మళ్ళీ తిరిగి తెప్పించిన మంత్రం. ఈ మంత్రం కనుక చెప్పొచ్చు అంటే అమ్మవారు శివయ్య తరపున మనకు తెలుసు ఎంత శక్తివంతమైన దేవుడో అని. అలాంటి శివయ్యకు సంబంధించినటువంటి ఈ శివరాత్రి రోజు ఈ మాట, ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సాక్షాత్తు శివయ్యే వచ్చి మన కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేస్తారండి. అద్భుతాలకే అద్భుతాలను చేసి చూపిస్తారు మన జీవితంలో. మరి అంతటి అద్భుతమైన మాట ఏంటి, అంత శక్తివంతమైన మంత్రం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చెప్పాలి, దానికి నియమాలు ఏంటి అని అంటే కనుక, నిన్న నాకు ఒక పెద్ద ఆవిడండి మెసేజ్ చేశారు ఫ్రెండ్స్. అమ్మ, మా కుటుంబం అయితే ఎంతో చిన్న భిన్నం అయిపోయింది. అంటే మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ప్రశాంతత అనేది లేదు, గొడవలు, చిరాకులు. మా ఇల్లు చూస్తే నాకే ఒక్కసారి భయం వేసిపోతుంది. ఏంటి నా సంసారం ఇలా అయిపోయింది అని. అలాంటి సమయంలో నీ వీడియో అనేది నాకు ఛానల్ సందేశాన్ని నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. నాకు ఆ వీడియోలో నీ సందేశం చాలా బాగా కనెక్ట్ అయ్యిందమ్మా. నాకు ఎంతగానో చెప్పిన ఇది సందేశం అనేది, అమ్మవారి సందేశం కనెక్ట్ అయ్యి నాకు ఎక్కడ లేని ఉత్సాహం అనేది వచ్చింది అని చెప్పి ఆవిడ చాలా సంతోషం చెప్పారండి. అలాగే మనకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మనందరికీ కూడా ఈరోజు శివయ్య అనుగ్రహం, శివానుగ్రహం అనేది మనకు అమ్మవారి ద్వారా మనకు ఖచ్చితంగా ఈ రాత్రే మన జీవితంలో గొప్ప మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఎటువంటి పరిష్కారమైనా సరే మనకు ఖచ్చితంగా లభించే తీరుతుందని నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఈ శివరాత్రి 144 సంవత్సరములకు వచ్చిన శివరాత్రి అండి. మనకు ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించే ఇవాల్టి రోజున ఎవ్వరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా మొత్తం చాలా జాగ్రత్తగా వింటే కనుక మనకంటూ మన సమస్యలకు, మన జీవితాలకు ఖచ్చితంగా ఒక మార్గనిర్దేశం అనేది, ఒక ప్రణాళిక అనేది శివయ్య ఖచ్చితంగా చూపిస్తారు అని నేను చెప్పగలను. ఈరోజు అమ్మవారు శివయ్య గురించి సందేశం ఏమి చెప్పబోతూ ఉన్నారో వెంటనే తెలుసుకుందామా? మరి ఆవిడ చెప్పినట్లుగా మనకు గనక ఏదైనా గనక క్లిష్ట పరిస్థితుల్లో, కష్టతర పరిస్థితుల్లో గనక ఉన్నారు అంటే, దిక్కుతోచని స్థితిలో ఎవరైనా ఉన్నారు అంటే గనక, చేతిలో ఉన్న అవకాశాలు, డబ్బులు, ఉద్యోగాన్ని, బంధాలను అన్నింటినీ చేజార్చుకుని దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియడం లేదు, ఎటు పోవాలో తెలియడం లేదు. అటువంటప్పుడండి, అలాంటి సమయంలో మనము గనక ఈ మంత్రాన్ని మనసులోనే ఒక్క 33 సార్లు చెప్పుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం ఏదైతే కోల్పోయామో అది మనకు తిరిగి వస్తుంది. మనము ఏదైతే కోరుకుంటున్నామో అది కూడా మన ముందు ఉంటుంది. అంతటి అద్భుతమైన మంత్రం అండి. నాకు తెలిసిన వారు అంటే ఎప్పుడు మనం చక్కగా ఎప్పుడు చెప్పుకునే మంత్రమేనండి. ఉద్యోగం అన్నది సడన్గా పోయిందమ్మా, నన్ను తీసేశారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదంటండి. ఇక ఈ మంత్రాన్ని 33 సార్లు చెప్పుకుంటే గనక మనసులోనే చెప్పుకున్నారు. ఇలా చేసుకున్న తరువాత కేవలం 2 గంటల్లోనే మళ్ళీ వాళ్లకు పోయిన ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చింది. కంపెనీ వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి, సారీ అండి, ఏదో మిస్ అయిపోయింది, ఎక్కడో ఏదో తేడా జరిగింది, మీరు మళ్ళీ వచ్చి మీ ఉద్యోగంలో మీ జాబ్లో మీరు జాయిన్ అవ్వవచ్చు అంటూ వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి చెప్పారు ఫ్రెండ్స్. అంతటి
పవర్ఫుల్ అయినటువంటి మాట. ఈ మాటే వారు నాతో స్వయంగా ఈ మంత్రం గురించి చెప్పారు. అప్పుడు నేను మీకు షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుందని అనిపించింది. ఎప్పుడు చెప్పుకునే మంత్రమే. అందుకే నేను ఈరోజు మీతో ఈ శివరాత్రి రోజు మనందరము మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా వాటి నుండి ఈరోజైతే బయటపడేసేటటువంటి మాట శివయ్య మంత్రం మనం మనసులోనే చెప్పుకున్నాము అంటే కనుక ఆ పరిస్థితి నుంచి మనం ఎలాగైనా బయట పడవేస్తారు శివయ్య. మనకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం అనుకోండి, పోయిన ఉద్యోగం తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నాము, లేదంటే సంతానం కోసం కొంతమంది చూస్తూ ఉంటారు, మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీరితో పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారనుకోండి, పెళ్లి జరగాలని చూస్తున్నారు, వివాహంలో ఆటంకాలు ఎలాంటివి ఉన్నా కూడా తొలగించుకోవాలి అని అనుకున్నా కూడా, లేదా చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నా కూడా, చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా సరే, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా కూడా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నా కూడా, మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇలా మనకున్న ప్రతి ఒక్క కోరిక అండి, మన కోరికలు ఉన్నా, లేదంటే చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉన్నా కూడా ఆ బాధలతో ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎవరికి కూడా చెప్పుకోలేక విలువిల్లాడిపోతూ ఉంటారు. అలాంటి కష్టంలో నుంచి బయటపడవేయాలన్నా, మనకున్న కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలి అన్నా కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది శివయ్యని తలుచుకోవడం వల్ల. ఈ పవర్ఫుల్ అయినటువంటి శివయ్యను మనం ఖచ్చితంగా అంతేకాదండి, ఆర్థిక సమస్యలను అతి శీఘ్రంగా దూరం చేసేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని బయట పడవేస్తారు శివయ్య. చాలామంది జీవితాలు ఒక మార్గం నిర్దేశించండి, వాళ్ళ జీవితాలు నిలబెట్టినటువంటిది. మనం ఓం నమ శివాయ అని కూడా మనం చక్కగా స్నానం చేసిన తర్వాత మనం ప్రతిరోజు కూడా మనకు శివయ్యను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర్, ఇంకెవరండి మన బాధలను ఆ భోళా శంకరుడు మాత్రమే విని తొందరగా కరిగిపోతారు ఫ్రెండ్స్. అసలు ఎంత అతి త్వరగా మనకు స్నానం చేసిన తర్వాత కానీ మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం శివయ్యను తలుచుకుని మనం దీపారాధన చేసుకున్న తర్వాత ఇట్లాగా కనుక మనం శివయ్య మంత్రం కనుక చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇది శివయ్యకు సంబంధించినటువంటి ఒక నామం కనుక నియమనిష్టలతో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ మంత్రం మనకు చక్కగా శివయ్యకు సంబంధించింది కనుక ఎంతో శక్తివంతమైనది, సులభమైనది కూడా. చిన్న పిల్లలు కూడా చెప్పుకునేంత సులభంగా ఉంటుంది కదండి శివయ్యను. మన జీవితంలోనికి ప్రతి అడ్డంకులను, ఇబ్బందులను, శత్రువులను, మానసిక సమస్యలను కూడా అన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి, మనం ఎదుర్కొనేటటువంటి మానసిక శక్తిని, మరి ధైర్యాన్ని మనకు ఖచ్చితంగా అందజేస్తారండి మన శివయ్య. ఈరోజు శివరాత్రి రోజున మనల్ని ప్రేరేపిస్తున్నారు. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అంతటి శక్తివంతమైన మన శివయ్యను ఈ రాత్రంతా కూడా చక్కగా చాలా శివాలయాల్లోనండి జాగరణ చేసుకుంటూ, ఏదైతే మనం అది మనకు లోపల మన మనసులో కనుక చెప్పుకుంటే కనుక మనకు ఎంతో లోపలనే, అంటే మన మనసులోనే అండి. ఎప్పుడైనా బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బయటకు అసలు పలకాల్సిన అవసరం కూడా లేదు. మనం చెప్పుకుంటే కనుక మనకు రక్షణ కవచం లాగా మన చుట్టూ శివయ్య ఏర్పరుస్తారు ఫ్రెండ్స్. మనకు ఏ కష్టము రానివ్వరు. మనం ఏం కోరుకున్నా సరే న్యాయబద్ధమైన కోరికలను నెరవేరుస్తారు. అటువంటి శక్తివంతమైన మన ఈ రోజున ఎంతో గొప్ప విశేషం అండి. అత్యవసర పరిస్థితుల్లో కనుక మనం ఉన్నా కూడా 33 సార్లు మనం శివయ్యని పలుక్కుందాం. వెంటనే మనం కోరింది నెరవేరుతుంది ఫ్రెండ్స్, మనకు అందుతుంది. అంత మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా ఈ నామాన్ని మనం 33 సార్లు పలుకుతూ ఉంటే కనుక ఎక్కడ లేని శక్తి వస్తుందండి. అది మనకు శివయ్య మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటారు. కానీ కొంచెం నియమనిష్టలతో మనం పైకి అసలు అంటే లోపల బహిర్గతంగా అసలు అనాల్సిన అవసరం ఏముంది. మనసులోనే మననం చేసుకుంటే కనుక మనకు లోపల అంటే నాలుగు కూడా కదలకుండా మనసులోనే చెప్పుకునేటటువంటి మాట ఈ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలాంటి ఒక నామంని
కొన్ని కోట్ల శక్తి అధికంగా మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, పూర్వం మునులు ఋషులు కూడా మనసులోనే చెప్పుకునేవారండి. అందుకే వారు ఏది మాట్లాడినా కూడా జరిగేది, వాళ్ళకి ఎంతో శక్తి అనేది వచ్చేది, అంత శక్తివంతంగా జరుగుతాయండి. మరి ఇది కనుక గాల్లో కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనలోనే చెప్పుకుంటే కనుక ఆ నామానికి ఎక్కువ శక్తి ఆ యొక్క మనలోనే ఉండాలి. ఆ శక్తి అనేది ప్రతిరోజు కనుక జపించుకుంటూ ఎటువంటి సమస్య అయినా సరే ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకు శివయ్య ప్రసాదిస్తారు ఫ్రెండ్స్. దీనికోసం ఎటువంటి పూజలు అవసరం లేదు, ఎటువంటి నైవేద్యాలు కూడా అవసరం లేదండి. మన మనసులో గనక ఇది కనుక ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలండి. ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా సరే కోరికన మన బాధ ఏదో కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కోసారి లేట్ అవ్వచ్చేమో, కానీ మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే కనుక మనకు ఈ శివయ్య నామం కంటే మించింది ఇంకా ఏముంటుందని చెప్పండి. శీఘ్ర ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్. మరి మనకు త్వరగా కోరికలు తీర్చాలి అని అంటే వెంటనే కనుక మన కోరికలను తీర్చేస్తారు మన శివయ్య. ఇక ఎప్పుడు కూడా విభూదిని మనం ఖచ్చితంగా మన నుదుటిని ధరించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బయటకు వెళ్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ దోషాలని తొలగిపోతాయండి, మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి, మన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయండి, మన కోరికలన్నీ తీరుతాయి. ఇక ఈ మాట అయితే ఏదైతే ఉందో దాన్ని మనం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు 33 సార్లు ఎప్పుడు చెప్పుకున్నా కూడా అది కొంచెం చిన్న చితక కోరికలు అయితే వెంటనే తీరిపోతాయి ఫ్రెండ్స్. లేదా అతి పెద్ద కోరికలు, చాలా పెద్ద కోరిక అన్నప్పుడు మాత్రం మనం మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి కూడా ఆ గంట నుంచి మొదలుకొని 41 రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మనం గనక ఈ 41 రోజులు కూడా రోజుకి 33 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని మనసులోనే గనక మనం చెప్పుకుంటే గనక మనసులోనే అంటే ఎంతటి కోరిక అయినా సరే తీరిపోతుంది ఫ్రెండ్స్, ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుందండి. ఇక నాన్ వెజ్లో ఉన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇలా చేయకపోవడం మంచిది కదండి. ఎందుకంటే శివయ్యకు సంబంధించినటువంటి ఈ మాట కనుక మనం ఈ మొదటి రోజు నుంచి 41 రోజుల లోపులనే నిజంగా అద్భుతాలు చూస్తామండి. ఆ తర్వాత మనమే తెలుసుకుంటాము అద్భుతంగా పనిచేసింది అని. ఎందుకంటే రియల్గా నాకు తెలిసిన వాళ్ళే లైఫ్లో కూడా జరిగింది కనుకనే నేను అంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఇక మీకు ఈ వీడియో ఖచ్చితంగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు ఈరోజు శివరాత్రి సందర్భంగా మనందరికీ కూడా శివయ్య అనుగ్రహం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని నేను కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.